శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. అందరం కలిసి అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా. మనస్ఫూర్తిగా అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా. అందరం కలిసి చప్పట్లు కొడుతూ లేదా మనస్ఫూర్తిగా ఈ పాటలో ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటూ అనువదించుకుంటూ శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. గట్టిగా శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. మీరు ఏమి అడిగినా సరే, యోహాను సువార్త 15వ అధ్యాయము ఓ మాట చదివిస్తాను రండి. యోహాను సువార్త 15వ అధ్యాయము బైబిల్లో ఏముందో చూద్దాం రండి. ఏడవ వచనం 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. బాగుంది ఈ మాట. ఈ మాట చెప్తారు అందరు నాతో పాటు కలిసి. మీకేది ఇష్టమో, ఎందుకు నోట్లోంచి మాట రాలా? ఒకసారి మీరే చెప్పండి. రైట్, స్టార్ట్. సర్లే, అర్థమైంది. మీకేది ఇష్టమో అని మీరు నన్ను అంటున్నారు కాబట్టి మీకు వర్తించట్లేదు కదా. ఇప్పుడు అది మార్చేద్దాం. నాకు ఏది ఇష్టమో, ఇది బాగుందా? నాకు ఏది ఇష్టమో అడుగుతాను, అది నాకు అనుగ్రహించబడును అని మాత్రమే ఉంటే ఎంత బాగుండేది. ఏమండి? యవ్వనుడా, నీ యవ్వన కాలమందు నీ ఇష్టానుసారముగా జీవించో. బా,
ఎంత మంచి వాక్యం ఇది! ఉందా బైబిల్లో లేదా? ప్రసంగి 11వ అధ్యాయము ఏమిటో చూద్దాం రండి. యవనస్తులు అండర్లైన్ చేసుకోండి, ఎందుకని మంచిది. ఏమిటట? 11వ అధ్యాయము 9వ వచనము. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్మో, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించు. బా, ఇంత మంచి మాట ఎప్పుడైనా మీరు చదివారండి? ఏముంది బైబిల్లో? యవ్వనుడా, నీ ఇష్టం, నీకు ఏం చెయ్యాలనిపిస్తే అది చెయ్యి. అక్కడతోనే ఉంటే ఎంత బాగుండేదో. ఆ తర్వాత ఇంకొంచెం ఉందో చదువుతాం రండి. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు. అయితే హలో ఏమిటి? అయితే వీటన్నిటిని బట్టి, అదే నా భాషలో అయితే వేసే వేషాలన్నిటిని బట్టి, నువ్వు చేసే పాపిష్టి పనులన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకుంటాడు. ఇష్టం చెయ్యి, ఏం చేస్తావు అది చెయ్యి, ఎక్కడ తిరుగుతావు అక్కడ తిరుగు, ఏం తాగుతావో తాగు, ఎక్కడ దొర్లుతావో అక్కడ దొర్లు. కానీ వినో, నువ్వు చేసే ప్రతి పాపము నిమిత్తము దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు, శిక్ష విధిస్తాడు. జాగ్రత్త. అది సంపూర్ణ వాక్యం.